వైసీపీ పాలనలో తిరుపతి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. సంక్షేమంతో పాటు అనేక పరిశ్రమలు తీసుకురావడానికి సీఎం కృషి చేశారని తెలిపారు. ఈ నెల 27న ప్రారంభమయ్యే మేమంతా సిద్ధం యాత్రకు సై అంటున్న ఎంపీ గురుమూర్తితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లాలో 27వ తేదీ నుంచి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారో ఈ నేపథ్యంలో ప్రచార సన్నుద్ధాన్ని గురించి మాట్లాడడానికి ఎంపీ ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నేతలంతా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రచారం చేస్తున్నారు? ఎన్ని రోజుల పాటు ఈ ప్రచారం కొనసాగుతుంది? మాకు 27వ తేదీ నుంచి 4వ తేదీ వరకు షెడ్యూల్ ఇచ్చారు. దీని ప్రకారం మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి మా అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సారు వస్తున్నందుకు సో కేడర్ అంతా కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది మా నాయకుడిని కలవడం కోసం. సో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చి మళ్ళా ముఖ్యమంత్రిగా చేయడం కోసం దానిలో భాగంగా మా కార్యకర్తలందరూ కూడా ఆల్రెడీ ఎలక్షనీరింగ్లో కానీ ఆల్రెడీ ఆ ప్రజల్ని ఉత్తేజపరచడంలో కానీ మొత్తం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. సో మా నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాము. ఏదైతే ఈసారి కూడా ఓన్లీ సంక్షేమ కార్యక్రమాల మీదే ముందుకు పోతారా, లేకపోతే అభివృద్ధి ఏదైనా అభివృద్ధి అంటే ఈ ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం మీరు తిరుపతి ప్రాంతంలో ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకు రాబోతున్నారు? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చూసి ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు రాష్ట్రాన్ని. అలాగే సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. దానిలో భాగంగా తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఏంటంటే ఇది జియోలాజికల్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఇటు బెంగళూరుకి కానీ ఇటు పక్క చెన్నైకి కానీ అనుకూలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రియలిస్టులకు అన్నిటికి కూడా అందరికి కూడా సో ఎక్కువ ఇండస్ట్రీస్ మాకు ఇక్కడ శ్రీ సిటీ కానివ్వండి ఆల్మోస్ట్ 7 ఇండస్ట్రియల్ సెంచర్లు ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 128 మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో తద్వారా ఎక్కువ ఇక్కడి నుంచి వ్యాపార వాణిజ్యాలు జరుగుతూ ఉన్నాయి. సో అది ఇంకా కూడా ఇప్పుడు పోర్ట్లు కూడా బాగా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి క్రిస్ సిటీ బాగా అందుబాటులోకి వస్తుంది. ఇక్కడే మన జిందాల్ స్టీల్స్ కూడా పెడుతున్నారు. ఒక 7,800 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు పవర్ ప్లాంట్ కూడా పర్చేజ్ చేశారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా తమ ఉత్పత్తుల్ని ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉండి పనులు ప్రారంభించింది. అలాగే డైకిన్ మొన్నే ఉత్పత్తులు ఇవన్నీ మేము టీడీపీ వాళ్ళు మేము తెచ్చినవే వాటినే మీ కొనసాగించలేక ఎన్నికి పంపిస్తున్నారని ఒక ప్రచారం కూడా చేస్తున్నాం. అవన్నీ ఏదో బురద చల్లాలని చేసే కార్యక్రమం. జిందాల్ స్టీల్స్కి మనం మొన్నే ల్యాండ్ గౌరవ ముఖ్యమంత్రి వరకు అలొకేట్ చేశాడు 780 కోట్లు. అలాగే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కానీ ఇట్లన్నీ వాళ్ళు చెప్తే కాదు, ఈ వాస్తవంగా జరిగింది చెప్తున్నాను. 2019 నుంచి ఇప్పటివరకు జరిగింది చెప్తున్నాను. ఏదైతే ఇప్పుడు అభ్యర్థి మీ మీద పోటీ చేసే వాళ్ళు బీజేపీ నుంచి ఉంటారంటున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటారు పోటీ? ఎలాగా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించబోతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ప్రజలకు, ఆయన చెప్పిన మాట తప్పకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంది కాబట్టి ప్రజలందరూ ఆయన పక్షాన ఉన్నారు. 27వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాలో 4వ తేదీ వరకు బస్సు యాత్ర జరుగుతుందని, ఇందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం రాయలసీమలోని 4 జిల్లాల్లో తన పర్యటన ముగించుకొని ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు వెళ్తారని ఎంపీ గురుమూర్తి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.